Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic chapter 6 Applications of Derivative exercise 6A లో Roman number 1 లోని 5th problem నుంచి స్టార్ట్ చేద్దాం. The radius of a circle is increases at the rate of 0.7 centimeter per second. So radius of the circle r అనుకున్నట్లయితే r dr by dt with time తో 0.7. What is the rate of the increase of its circumference? సో మనం ఇక్కడ సర్కంఫరెన్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సర్కంఫరెన్స్ సి అనుకుంటే డిసి బై డిటీని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ given that dr by dt 0.7 centimeter per second. So we know that circumference formula ఏంటి? Circumference C equals to 2 pi r. సో మనం ఇక్కడ నౌ dc బై dtని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో రేట్ ఆఫ్ సర్కంఫరెన్స్ని చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ సో dc బై dt ఈక్వల్స్ టు సో డీసీని మనం ఎలా రాసుకోవచ్చు, dc బై dr. సో బై చైన్ రూల్ సో dt dr by dt. So d by dr 2 pi r into dr by dt. So 1 so differentiate చేసినట్లయితే 2 pi. సో 2 pi dr వాల్యూ ఏంటి మనకి ఇక్కడ dr by dt 0.7 కదా. సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0.7 సో 1.4 2 7 14 1.4 సెంటీమీటర్ పర్ సెకండ్స్తో ఇంక్రీజ్ అవుతుంది సర్కంఫరెన్స్ అనేది. సో మనం సర్కంఫరెన్స్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇదనమాట 1.4 పై సెంటీమీటర్ పర్ సెకండ్. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం. A balloon which always remains spherical has a variable radius. Find the rate at which its volume is increasing with the radius when the latter is 10 centimeters. సో మనము ఒక బెలూన్ అనేది ఏ షేప్లో వెన్ ఎయిర్ ఫిల్ చేస్తూ ఉంటే బాల్ షేప్లో అయితే ఆ బెలూన్ అనేది ఫామ్ అయ్యిందనమాట విత్ రేడియస్. సో ఈ రేడియస్ని ఈ బాల్ యొక్క ఫైండ్ ద రేట్ ఆఫ్ విచ్ ఇట్స్ వాల్యూమ్. సో ఈ బెలూన్ యొక్క వాల్యూమ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ బెలూన్ అయితే ఎలా ఉంది, స్పిరికల్ షేప్లో ఉంది, అంటే ఒక బాల్ షేప్లో ఉంది. సో మనం ఇక్కడ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి వెన్ ఎప్పుడు రేడియస్ అనేది 10 సెంటీమీటర్కి చేంజ్ అయింది. సో చేంజ్ అయినప్పుడు మనం ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ బెలూన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ let r and v be the radius and volume of the sphere. సో ఈ బెలూన్ ఎలా ఉంది, స్పెరికల్ షేప్లో ఉంది కదా. సో బెలూన్ బాల్ ఫామ్లో ఉంది. సో గివెన్ దట్ రేడియస్ 10 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు మనం రేట్ ఆఫ్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూమ్ యొక్క. సో ఆర్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. సో వీ నో దట్ స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటి, వాల్యూమ్ ఫార్ములా v ఈక్వల్స్ టు 4/3 pi r క్యూబ్. సో ఈ ఫార్ములా
సో వాల్యూమ్ ఈక్వల్స్ టు, సో మనం వాల్యూమ్ ఏమనుకున్నాం, వి అనుకున్నాం కదా. సో వాల్యూమ్ వి ఈక్వల్స్ టు 4π/3 πr³. సో 4π/, నౌ మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేట్ ఆఫ్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో బై డెరివేటివ్ దిస్, సో విత్ ఆర్ రేడియస్తో ఫైండ్ అవుట్ చేయాలి, విత్ ది రేడియస్. dv/dr. సో d/dr v 4/3 πr³. సో కాన్స్టెంట్స్ అన్ని బయట రాసుకుందాం. 4/3 π. సో dr³ d అంటే ఏంటి, 3r². సో 3 గెట్ క్యాన్సల్, 4πr². సో మనం ఇక్కడ 10 సెంటీమీటర్స్ దగ్గర వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ వాల్యూని అయితే మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 4π 10², సో 400 π. సో నౌ ద volume of the balloon is increasing at 400 pi centimeter cube per second. Thus the volume of the balloon is increasing at the rate of 400 pi centimeter cube per second తో ఇంక్రీజ్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఒక బెలూన్ అనేది ఒక బాల్ షేప్లో ఫామ్ అయి ఉంది విత్ రేడియస్ 10 సెంటీమీటర్స్తో. ఆ బెలూన్ అనేది విత్ రేడియస్ 10 సెంటీమీటర్స్. సో మనం ఇక్కడ రేట్ ఆఫ్ ది చేంజ్, వాల్యూమ్ యొక్క రేట్ ఆఫ్ ది చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో dv/drని ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం. ద టోటల్ కాస్ట్ C of x in rupees associated with the production of x units of an item is given by. సో టోటల్ కాస్ట్, సో టోటల్ కాస్ట్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఫైండ్ ద మార్జినల్ కాస్ట్ వెన్ 17 యూనిట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఇక్కడ అయితే ఎక్స్ యూనిట్స్తో ఈ కాస్ట్ని అయితే ఇచ్చారు. సో మనం ఇక్కడ 17 యూనిట్స్ కాస్ట్తో మార్జినల్ కాస్ట్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మార్జినల్ కాస్ట్ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టోటల్ కాస్ట్ విత్ రెస్పెక్ట్ టు అవుట్పుట్. సో మనం ఇక్కడ మార్జినల్ కాస్ట్ని 17 యూనిట్స్తో ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో కాబట్టి మార్జినల్, సో ఇదైతే డిఫరెంట్గా ఉంటుంది మార్జినల్ కాస్ట్, సో అవుట్పుట్ కంటే. సో మార్జినల్ కాస్ట్ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టోటల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ యొక్క మార్జినల్ కాస్ట్ విత్ రెస్పెక్ట్ టు అవుట్పుట్. సో అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి మార్జినల్ కాస్ట్ అయితే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దేర్ ఫోర్ మార్జినల్ కాస్ట్ని కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ద మార్జినల్ కాస్ట్ ఎంసి అనుకుందాం. సో dc/dt బై డిఫరెన్షియేటింగ్ సిని డిఫరెన్షియేట్ చేసి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సో ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4. సో ప్రతి టర్మ్కి మనం సపరేట్గా డిఫరెన్షియేట్ చేద్దాం. సో d/dx ఆఫ్ 0.007 x³ మైనస్ d/dx ఆఫ్ 0.03 x² plus 15 into d/dx of x plus d/dx of 4000.
సో మనం ఇక్కడ మార్జినల్ కాస్ట్ యొక్క చేంజెస్ని రేట్ ఆఫ్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో కాన్స్టెంట్ 0.007. సో ఎక్స్ క్యూబ్ d by dx of x cube 3x square. So minus constant 0.003. So d by dx of x square 2x plus 15. So d by dx of x 1. So constant అయితే 0 అయిపోతుంది. So totally 0.021 3 7s 21 x square minus 6 3 2s 6 0.006 x plus 15. సో మనం ఇక్కడ మార్జినల్ కాస్ట్ని ఎన్ని యూనిట్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ వాల్యూ అనేది 17 యూనిట్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి వెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 17. సో ఇప్పుడు మార్జినల్ కాస్ట్ ఎంసీ ఈక్వల్స్ టు 0.0. సో ఎక్స్ వాల్యూ అయితే మనం ఇక్కడ 17తో సబ్స్టిట్యూట్ చేద్దాం. 0.006 into 17 plus 15. So totally 0.021. So 17 289 minus 17 6 102. So 0.102 plus 15. సో ఈ టోటలీ మనం యాడ్ చేసామంటే 20.967. సో మన మార్జినల్ కాస్ట్ ఎంత అయింది? వెన్ 17 యూనిట్స్ ఉన్నప్పుడు $20.967. Hence when 17 units are produced, the marginal cost is rupees 27.96. సో అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ కాస్ట్ అయితే టోటల్ ప్రొడక్షన్ అయితే అయ్యేటప్పటికి ఐటమ్స్ కాస్ట్ వచ్చి ఈ విధంగా ఉంది. సో మనం ఇక్కడ ఓన్లీ ఫైండ్ అవుట్ చేయాల్సింది వచ్చి రేట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ యొక్క చేంజెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి వెన్ 17 యూనిట్స్ ఉన్నప్పుడు. సో ఎక్స్ వాల్యూ అనేది 17 యూనిట్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ మార్జినల్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఏ టోటల్ రెవెన్యూ in rupees received from the sale of x units of a product is given by. సో టోటల్ రెవెన్యూ అయితే ఎక్స్ యూనిట్స్ ప్రకారం ఈ విధంగా ఉంది అనమాట. ఫైండ్ ద మార్జినల్ రెవెన్యూ వెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 7. సో సేమ్ ఇంతకుముందు ఏ విధంగా మార్జినల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేసామో ఇక్కడ అయితే మార్జినల్ రెవెన్యూని మనం ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి వెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 7 ఉన్నప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మార్జినల్ రెవెన్యూ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్. సో మనం టోటల్ రెవెన్యూ యొక్క చేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ రెవెన్యూ విత్ రెస్పెక్ట్ టు ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. సో మనం ఇక్కడ యూనిట్స్ ఎంత ఇచ్చారు? ఎక్స్ ఈక్వల్స్ టు 7. సో ఇక్కడ మనం మార్జినల్ రెవెన్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే డిఆర్ బై డిఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ ఫోర్ మార్జినల్ రెవెన్యూ ఎంఆర్ ఈక్వల్స్ టు డిఆర్ బై డిఎక్స్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా. సో ఎక్స్. సో మనం ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే సో అన్నిటినీ మనం ఇక్కడ ఇక్కడ 3 టర్మ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 టర్మ్స్కి డిఆర్ డిఫరెన్షియేట్ చేద్దాం. సో డి బై డిఎక్స్ 13x స్క్వేర్ ప్లస్ డి బై డిఎక్స్ 26x
plus d by dx of 15. సో ఇదేమవుతుంది 13 into d by dx of x square 2x d by dx. So 26 constant, so 26 x value 1. So d by dx of constant 0 అయిపోతుంది. So 26. So 13 to 26 x plus 26. సో మనం ఇక్కడ ఎన్ని యూనిట్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి? x ఈక్వల్స్ టు 7 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి కదా టోటల్ కాస్ట్ని, టోటల్ రెవెన్యూని, మార్జినల్ రెవెన్యూని. సో వెన్ x ఈక్వల్స్ టు 7, marginal revenue equals to, so 26 into 7 plus 26. So 26 into 7, 182 plus 26. So totally 208 rupees. సో ఈ రెవెన్యూతో అయితే మనం ఇక్కడ మార్జినల్ రెవెన్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా. సో వీటిని మనం డిఫరెన్షియేట్ చేసాము టోటల్ రెవెన్యూని విత్ రెస్పెక్ట్ టు యూనిట్స్తో. మనం ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి రేట్ ఆఫ్ చేంజ్ని, మార్జినల్ రెవెన్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. In this video we solved the problems 6A exercise Roman number 1లోని 5th to 8 problems. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.